హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చి సేఫ్టీ వాల్ బ్లోడౌన్ పర్సంటేజ్ క్యాల్కులేషన్. అయితే మన ఈ క్వశ్చన్ వచ్చి కర్ణాటక BOE 2022లో వచ్చిన క్వశ్చన్. ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. ముందు క్వశ్చన్ చదువుదాం. సేఫ్టీ వాల్ ఓపెన్స్ ఎట్ 180 kg/cm² pressure and gets reseated 172 kg/cm² pressure. Calculate the blowdown percentage. అయితే ఓపెన్స్ అని అంటే మనకి ఇక్కడ దీన్ని సెట్ ప్రెజర్ అన్న అనొచ్చు, లిఫ్టింగ్ ప్రెజర్ అన్న అనొచ్చు. అంటే అక్కడ ఓపెన్ అవుతుంది వాల్వ్ అనేది, సేఫ్టీ వాల్వ్ అనేది. అంటే సెట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 180 kg/cm². తర్వాత నెక్స్ట్ ఏంటి, రీసెట్ ప్రెజర్. (172 kg/cm²). బ్లోడౌన్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలి. బ్లోడౌన్ పర్సంటేజ్ ఎంత? మనం బ్లోడౌన్ పర్సంటేజ్కి ఫార్ములా సెట్ ప్రెజర్ మైనస్ రీసెట్ ప్రెజర్ డివైడెడ్ బై సెట్ ప్రెజర్ ఇంటూ 100. సెట్ ప్రెజర్ ఎంత? 180. రీసెట్ ప్రెజర్ ఎంత? 172 డివైడెడ్ బై సెట్ ప్రెజర్ 180 ఇంటూ 100. క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేస్తే 4.44%. దిస్ ఈజ్ కాల్డ్ బ్లోడౌన్ పర్సంటేజ్. ఈ విధంగా బ్లోడౌన్ పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే బాయిలర్లో మెయిన్ స్ట్రీమ్ లైన్ సేఫ్టీ వాల్ది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాన్ని తెలుసుకుందాం. ముందుగా దాని డిస్క్రిప్షన్ తీసుకుంటే సెట్ ప్రెజర్ మా బాయిలర్ 15.78, రీసెట్ ప్రెజర్ 15.30. అయితే దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 15.78 మైనస్ 15.30 డివైడెడ్ బై 15.78 ఇంటూ 100. దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే 3% వస్తుంది. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. తర్వాత మీరు చేసే బాయిలర్లో కూడా సెట్ ప్రెజర్ తీసుకోండి, అలాగే రీసెట్ ప్రెజర్ తీసుకొని ఈ విధంగా క్యాల్కులేట్ చేసి కామెంట్లో మీ బాయిలర్లో ఎంత వచ్చింది, బ్లోడౌన్ పర్సంటేజ్ అనేది ఎంత వచ్చింది అనేది క్యాల్కులేట్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ కలిగి నేను ఇంక మరిన్ని వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.